హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈరోజు ఈ వీడియోలో టాటాలో వచ్చిన మరో అప్డేట్ గురించి అయితే మనం తెలుసుకోబోతున్నామండి. మొన్న రీసెంట్గా అయితే మనకి పాసింగ్లపై అప్డేట్ అయితే వచ్చింది. మన ఛానల్ అయితే ఫుల్ వీడియో అయితే చేసాము. ఏ వెహికల్కి ఏ పాసింగ్ ఎంత పెరిగింది అన్నది మనం ఆ వీడియోలో మాట్లాడుకున్నాం. ఇప్పుడు మరో అప్డేట్ అయితే వచ్చిందండి. మనకి ఈ అప్డేట్ వచ్చి వారంటీ విషయంలో అయితే వచ్చిందండి. మనకి ఇప్పుడు టాటాలో వారంటీ వచ్చి మనకి 2 years 72,000 కిలోమీటర్లు అయితే వారంటీ ఉంది. ఇప్పుడు వారంటీ విషయంలో అయితే మారింది. అసలు ఏ అప్డేట్ వారంటీ ఏ విధంగా వస్తుంది అన్న విషయాన్ని అయితే ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం. ఇటువంటి టాటా ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. మనం టాపిక్ లోకి వెళ్తే కనుక ముందుగా మనం లాస్ట్ పాసింగ్ల గురించి అయితే మాట్లాడుకున్నాం కదండి. ఈ పాసింగ్ల విషయంలో అయితే టాటా ఏస్ విషయంలో ఒకటైతే మిస్ అయ్యాం మనం. అది ఏంటంటే మనకి టాటా ఏస్ పాసింగ్ వచ్చి 750 kg డీజిల్ వెర్షన్, పెట్రోల్ వెర్షన్ కూడా మనకి పాసింగ్ అది 900 kgకి వెళ్ళిందని చెప్పి మాట్లాడుకున్నాం. బట్ ఇక్కడ సిఎన్జి కమ్ పెట్రోల్ వెర్షన్ ఉందండి. సిఎన్జి కమ్ పెట్రోల్ వెర్షన్ పాసింగ్ వచ్చి 640 kg అఫీషియల్ ఆర్టీఓ పాసింగ్ అండి. సో 640 అఫీషియల్ పాసింగ్ నుంచి అది 800 kg పాసింగ్ అయితే వెళ్ళిందండి. అంటే అది 750 నుంచి 900కి వెళ్ళింది. ఇది 640 నుంచి 800 kg పాసింగ్ అయితే మారడం జరిగింది. ఈ పాయింట్ ఒకటి మీరు గమనించుకోవాలి. నెక్స్ట్ మనం రీసెంట్గా ఇప్పుడు ఈ అప్డేట్ విషయంలో చూస్తే కనుక మనకి ఈ వారంటీ విషయంలో నవంబర్ 1 నుంచి అంటే ఈ మంత్లో 1వ తారీఖు నుంచి డెలివరీ అయిన వెహికల్స్ అంటే ఇన్వాయిస్ అయిన వెహికల్ విషయంలో 3 సంవత్సరాలు లేదా 1,00,000 కిలోమీటర్లు అయితే వారంటీ అయితే పెంచడం జరిగిందండి. మనకి రీసెంట్గా అయితే ముందున్న వారంటీ విషయం చూస్తే కనుక 2 సంవత్సరాలు 72,000 కిలోమీటర్లు అయితే మనకి వారంటీ ఇచ్చేవారండి. అది ఇంజిన్ మీద, గేర్ బాక్స్ మీద, హౌసింగ్ మీద. బట్ ఇప్పుడైతే అదే వారంటీని 3 సంవత్సరాలు లేదా 1,00,000 కిలోమీటర్లకి పెంచడం జరిగింది. అది కూడా ఈ నవంబర్ 1 నుంచి తీసుకున్న వెహికల్స్ మాత్రమే వర్తిస్తాయండి. అంటే నేను ఆల్రెడీ అంతకు ముందే తీసుకున్నాను వెహికల్, అంతకుముందు మంత్లో డెలివరీ అయింది, నాకు వారంటీ పెంచుతారంటే పెరగదండి. అది ఆన్లైన్లో ఆటోమేటిక్గా ఇన్వాయిస్ ఎప్పుడైతే ఇన్వాయిస్ చేస్తారో ఆ ఇన్వాయిస్ని బట్టి మనకి వారంటీ అన్నది క్యాల్కులేషన్ అవుతుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు చాలా మంది 25 దగ్గరలో ఉందండి. మనకి 25 నాకు టీఆర్ కావాలి, 24లో బుక్ చేసుకుంటారు. అంటే ఇప్పుడు డిసెంబర్ మంత్లో మనకి ఇన్వాయిస్ అయితే చేస్తారు, టీఆర్ అయితే 25లో జనవరిలో చేస్తారు. అంటే జనవరిలో తీసుకుంటున్నారు, రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా జనవరిలో వస్తుందని చెప్పేసి కస్టమర్ కొంతమంది అలాగైతే తీసుకుంటారు. అలాంటి విషయంలో కూడా ఇక్కడ ఇన్వాయిస్ అన్నది సర్వీస్ విషయంలో ఇన్వాయిస్ నుంచి కౌంటింగ్ అండి. ఎప్పుడు కూడా ఇన్వాయిసే మనకి ముఖ్యం. అది టీఆర్ అన్నది ఎప్పుడైనా జరగచ్చు. టీఆర్ కొద్దిగా లేట్గా జరగచ్చు, లేకపోతే ఇంకా ఎక్కువ టైం తీసుకుని అయితే ఉండొచ్చు. బట్ ఇన్వాయిస్ అన్నది మనం ఎప్పుడైతే బండి ఇన్వాయిస్ టాటా పోర్టల్లో ఇన్వాయిస్ చేస్తామో అక్కడి నుంచి సర్వీస్ షెడ్యూల్ అన్నది ప్రారంభం అవుతుందండి. ఆ సర్వీస్ షెడ్యూల్ని బట్టి అయితే మనకు వారంటీ అయితే వస్తుంది. మనకి ఈ 3 సంవత్సరాలు 1,00,000 కిలోమీటర్ల విషయంలో చూస్తే ఈ ఫస్ట్ 1 year లేకపోతే 3 సర్వీసులు, ఫస్ట్ 3 సర్వీసులు లేబర్ ఫ్రీ సర్వీసులు అండి. ఓన్లీ లేబర్ అన్నది మనకి ఫ్రీ అయితే ఇస్తాడు. మనకి ఇంజిన్ ఆయిల్, ఫిల్టర్స్ అవి మనం పే చేసుకోవాలి. అలాగా ఫస్ట్ 3 అయిన తర్వాత 4వ సర్వీస్ నుంచి మనకి పెయిడ్ సర్వీసులు అయితే మొదలవుతాయండి. ఈ పెయిడ్ సర్వీసులు మనకి అప్ టు 1 lakh వరకు అయితే చేయించుకుంటాం. ఆ చేయించుకున్న టైంలో కంపల్సరీ మనం ఒక 500 కిలోమీటర్ అంటే 10,000 కిలోమీటర్లకు ఒక సర్వీస్ అండి, లేదు 8 నెలలు, ఏది ముందైతే అది అని చెప్పేసి మాన్యువల్ అయితే ఉంటుంది. ఇక్కడ సర్వీసు మనం 10,000, 10,500, 10,600, 10,700, 11,000 కూడా వచ్చేవారు ఉంటారండి కొంతమంది కస్టమర్లు. అంటే ప్రీవియస్గా మనకి మొన్నటిదాకా కూడా మాన్యువల్గా అయితే ఈ ప్రాసెస్ అయితే ఉండేది. మాన్యువల్గా అంటే మనం కొద్దిగా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకునో లేకపోతే అక్కడ సర్వీస్ మేనేజర్తో మాట్లాడో రిక్వెస్ట్ చేసో సంథింగ్ ఏదోలాగా మనం సర్వీస్ అయితే వారంటీ అయితే చేయించేవాళ్ళం, అంటే సర్వీసు చేసి వాళ్ళు. బట్ ఇప్పుడు ఆ విధంగా అయితే కుదరదండి. ఎందుకంటే రూల్స్ అన్నది మారింది. ఈ 1వ తారీఖు నుంచి సర్వీస్ విషయంలో మనం ముందుగా జాబ్ కార్డ్ ఓపెన్ చేసిన తర్వాత అప్పుడు జీపీఎస్ ఫోటో అయితే తీయమంటున్నారండి. జీపీఎస్ ఫోటో ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. జీపీఎస్ ఫోటో అంటే టైము, లొకేషన్ అన్నీ కూడా వస్తాయి కదండి, మీకు అందరికీ తెలుసు. ఆ విధంగా మనం జీపీఎస్ ఫోటో తీసి
ఇప్పుడు మీ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూస్తారా, అలా జీపీఎస్ ఫోటో తీసి పంపిస్తే అప్పుడు వాడు ఓకే అంటేనే మీకు వారంటీ అయితే వస్తుందండి, లేకపోతే వారంటీ అయితే ల్యాప్స్ అయిపోతుంది, వారంటీ అయితే ఇవ్వడానికి పాసిబిలిటీ అవ్వదండి. ఎందుకంటే ఎప్పుడు ఏదైనా వారంటీ ఇవ్వాలి అంటే కనుక ముందుగా మనం చెక్ చేసేది, కంపెనీ వాళ్ళు చెక్ చేసేది ఈ సర్వీసెస్ అండి. సర్వీసెస్ కరెక్ట్గా టైం టు టైం వచ్చిందా రాలేదా, ఎక్కడైనా ల్యాప్స్ అయ్యిందా అంటే ఎక్కడైనా తప్పిందా అన్నది మాత్రమే చూస్తాడండి కంపెనీ వాడు. ఎందుకంటే వారంటీ అన్నది ఫ్రీగా ఇచ్చింది కాబట్టి కంపల్సరీ మెయిన్ చూసి పాయింట్ అయితే అది. దాన్ని బట్టి మనం టైం టు టైం ఒక 500 కిలోమీటర్లు ముందు రావడం, లేకపోతే ఒక 10 రోజులు ముందు రావడం చేస్తాం. అది బెటర్, చాలా మంచిది. మనకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారంటీ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఇలా మనం ఈ వారంటీ చేసుకుంటే మనకి 3 సంవత్సరాలు 1,00,000 కిలోమీటర్ల వరకు మనకు వారంటీ అయితే ఇచ్చారండి. ఇక్కడ టాటా ఏస్ షెడ్యూల్ సర్వీసింగ్ వచ్చి 10,000 కిలోమీటర్లకి అయితే వచ్చింది. అంటే 10,000 ఇప్పుడు ఆల్రెడీ 10,000కే ఉంది కదా అనుకుంటారు. అవును, 10,000కే ఉంది. 10,000 8 నెలలు, ఏది ముందైతే అది. బట్ ఇక్కడ మరో అప్డేట్ వచ్చిందండి ఇందులోనే. ఇక్కడ ఇంట్రా విషయంలో చూస్తే కనుక ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది ఇంట్రా V30 గోల్డ్, అలాగే V50 గోల్డ్. అంటే మనం గోల్డ్ సిరీస్ గురించి అయితే ప్రీవియస్గా వీడియోలో మనం మాట్లాడుకున్నాం. ఆ అప్డేట్ ఇక్కడ వచ్చిందండి. ఇక్కడ V30 గోల్డ్, V50 గోల్డ్ ఈ రెండిటిపై మనకి 20,000 సర్వీసింగ్ అని చెప్పేసి మనకి ఇంటిమేషన్ అయితే వచ్చింది. అది ఎంతవరకు అన్నది ఇంకా క్లారిటీ అయితే లేదు. దాని విషయంలో కూడా మీకు ఏదైనా అప్డేట్ ప్రజెంట్ అయితే 10,000కే ఉంది, అది 20,000 అని కూడా మనకి అప్డేట్ అయితే ఇచ్చారు. ఇంకా సర్వీస్లో అయితే ఇంకా రాలేదని చెప్పేసి అన్నారు. ఒకవేళ అది వస్తే కనుక నెక్స్ట్ వీడియోలో మీకు దానికి నేను కన్క్లూజన్ అయితే ఇస్తాను, నేను దాన్ని నిర్ధారణ చేస్తాను. దాన్ని బట్టి మీరు ఈ వారంటీ విషయంలో అయితే చూసుకోవచ్చు. ఈ వీడియోపై అంటే ఈ వారంటీపై మీ ఒపీనియన్ అయితే కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. ఇటువంటి లేటెస్ట్ టాటా ఇన్ఫర్మేషన్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.